హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చి దొండకాయ ఫ్రై. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దొండకాయ ఫ్రైని చిప్స్ టైప్లో రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టాను. తర్వాత బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేయడానికి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు, తిరుమల దినుసులు కూడా ముందే యాడ్ చేశాను. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ మగ్గడానికి లైట్గా సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి. కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ముందుగా దొండకాయ ముక్కల్ని సాల్ట్ వేసేసి ఒక 15 మినిట్స్ వరకు ఉప్పు ఆ ముక్కలకు పట్టేటట్టు ఉంచాను. అవి 15 నిమిషాల తర్వాత గట్టిగా ప్రెస్ చేసి అంటే గట్టిగా పిండి వేయడం వల్ల ముక్క అనేది త్వరగా మగ్గుతుంది. అలా మొత్తం పిండి ఆనియన్స్లో వేసి కలిపాను. వీటిని ఇప్పుడు వేగనివ్వాలి. చిటికెడు పసుపు తగినంత, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక ఆనియన్స్లో లైట్గా తీసుకున్నాను, ముక్కల్లో కూడా తీసుకున్నాను, అందుకని సరిపడినంత తీసాను. వాటిని కలుపుకుంటూ 10 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. లైట్గా మగ్గుతుంది. సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి. హై మీద పెట్టకూడదు. దొండకాయ ముక్కలు అనేది హై మీద పెట్టి కర్రీ వచ్చేది టేస్ట్ అనేది ఉండదు. ముక్కలు అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి సిమ్లో పెట్టేసి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక దింపే ముందుగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. అంతేనండి. టెన్ మినిట్స్ 15 మినిట్స్ వరకు టైం సరిపోయింది. ఇలా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.